హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు తెలంగాణలోని జెన్కో, ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. సో దీని గురించి కంప్లీట్గా సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలానే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ దిస్ జెన్కో, ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ నోటిఫికేషన్స్ అనేది కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో అదేవిధంగా వన్ బై వన్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో ఎవరికైనా ఎటువంటి కోచింగ్ కావాలనుకున్నా, ప్రిపరేషన్ హెల్ప్ కావాలనుకున్నా కానీ మీరు మా నెంబర్స్ కాల్ చేయొచ్చు. సో మాతో ఎక్స్పర్ట్స్తో మాట్లాడేసి మీకు కావాల్సిన గైడెన్స్ అనేది తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అలానే ఎక్కువ మంది టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. ఓకే, సో ఇంకొంతమంది టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఇంకా రాయటం లేదనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కూడా సో కాంపిటీషన్లోకి రావాలి. ఓకే, సో ప్రతి ఒక్కరితో పాటు మీరు కూడా కాంపీట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంకా రిజిస్టర్ అవ్వలేదో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అనేది విత్ ఇన్ ద టైం. ఓకే, సో మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 1 o'clock ఫినిష్ చేయండి. ఓకేనా. సో ఎనీహౌ ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో మనకు చూద్దాం వన్ బై వన్. ఓకే, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. ఓకే, సో ఇది ఎక్కువ మంది చూస్తున్న నోటిఫికేషన్ అనమాట. ఏఈ ఎలక్ట్రికల్. సో ఏ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి? సో ఎన్పిడిసిఎల్లో 37 వేకెన్సీస్, ఎస్పీడిసిఎల్లో 45 వేకెన్సీస్, సో ట్రాన్స్కోలో 320 వేకెన్సీస్, జెన్కోలో 84 వేకెన్సీస్. ఓకే, సో టోటల్ 486 వేకెన్సీస్. ఓకే, సో ప్రీవియస్గా నేను చెప్పాను. ఓకే, సో పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ ఓన్లీ ఎలక్ట్రికల్కి సంబంధించి. ఓకే, సో ఓన్లీ ఎలక్ట్రికల్కి సంబంధించి 600+ వేకెన్సీస్ అనేవి ఉంటాయి అని చెప్పాను అనమాట. సో యాజ్ యూజువల్. ఓకే, సో ఇక్కడ 486 వేకెన్సీస్ ఈ 4 డిపార్ట్మెంట్స్లో కంబైన్డ్గా ఉన్నాయి. సో ప్లస్ మనకు ఇక్కడ ఈ ట్రిపుల్ఈకి సంబంధించిన ఏఈ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా, అంటే టీజీపీఎస్సీ నుంచి ఉన్న వేకెన్సీస్ అనేవి కూడా తొందరలోనే తెలిసేది ఉంది. ఓకే, సో ఖచ్చితంగా ఇవి నియర్ టు 600+ వేకెన్సీసే ఉంటాయన్నమాట. ఓకే, అంటే ఇవి మాత్రమే కాదు. ఓకే, సో మనం ఖచ్చితంగా ఏఈ ఏడబ్ల్యూ టీజీపీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్కి కూడా ఎలిజిబుల్ అవుతాం కాబట్టి. ఓకే, సో అలానే ఎవరైతే 2024లో ఫినిష్ చేస్తున్నారో ఓకే, మీకు ఇప్పటి వరకు ఏ పవర్ సెక్టార్ నోటిఫికేషన్కి ఓకే, సో అంటే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు 2024లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి. ఓకే, సో ఈవెన్ ఎవరైతే 2024లో డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు సబ్ ఇంజనీర్కి ఎలిజిబుల్ అనమాట. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఓకే, సో ఎవరైతే 2025లో ఓకే, సో 2025లో బీటెక్ లేదా డిప్లొమా కంప్లీట్ చేస్తారు. ఓకే, సో విత్ ఇన్ ద టైం. ఓకే, ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ కంటే ముందే మీ డిప్లొమా లేదా బీటెక్ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా మీరు కూడా ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎందుకు కంబైన్డ్ వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారని చెప్పేసానంటే ఎగ్జామినేషన్ అనేది అన్నిటికీ కంబైన్డ్గా పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఓకే, సో అన్ని డిపార్ట్మెంట్స్కి అంటే ఈ నాలుగు డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏఈ ఎలక్ట్రికల్ ఓకే ఎగ్జామినేషన్. ఓకే, సో నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ ఓకే ఒక ఎగ్జామినేషన్. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనకు టీజీ జెన్కోలో మాత్రమే ఈ వేకెన్సీస్ అనేవి మెకానికల్కి ఉన్నాయి. సో అలానే అసిస్టెంట్ ఇంజనీర్ టెలికామ్ అంటే ఈసీఈ డిపార్ట్మెంట్. ఓకే, సో టెలికామ్ అని చెప్పేసానంటే ఈసీఈ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ప్రీవియస్గా మనకి జెన్కోలో 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు జెన్కోలో 14 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మనము నేను ప్రీవియస్గా డిస్కస్ చేసిన దాని ప్రకారం ఓకే, సో 35+ వేకెన్సీస్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా అని చెప్పానమాట. కానీ మనం ఇక్కడ నెంబర్ చూస్తే 71 అనేది ఉంది. ఓకే, సో ఈవెన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువే ఉన్నాయి. ఓకే, సో ఈసీఈకి సంబంధించి. ఓకే, సో కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే ఓకే, సో ఈసీఈకి సంబంధించి పర్టికులర్గా మనము కాంపిటీషన్ వైజ్ చూసుకున్నామంటే ఓకే, సో ఖచ్చితంగా ప్రీవియస్గా జెన్కోతో కంపేర్ చేసుకుంటే కాంపిటీషన్ దీనికి కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈసీఈకి సంబంధించిన వాళ్ళు ఎగ్జామినేషన్ రాయడం లేదు. ఓకే, సో లేదా ప్రిపరేషన్ కాకుండానే ఎగ్జామినేషన్కి ఊరికి అప్లై చేస్తున్నారు అనమాట. ఓకే, సో అందువల్ల చెప్తున్నా. ఓకే, సో లాస్ట్ టైం కట్ ఆఫ్ అనేది కొంచెం హై ఉందన్నమాట ఈసీఈకి సంబంధించి. సో ఈసారి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే, సో దీనికి సంబంధించిన కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఇప్పటి నుంచి ట్రై చేస్తారో ఓకే, సో ఖచ్చితంగా మీకు ఈ ట్రాన్స్కో లేదా జెన్కో ఎగ్జామినేషన్లో ఈసీఈ వాళ్ళు ఖచ్చితంగా కొట్టచ్చు. ఓకే, సో ఇంకొకటి నోటిఫికేషన్ ఎప్పుడు అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో నేను చెప్తున్నా. ఓకే, సో ప్రీవియస్గా కూడా నేను చెప్పాను. ఓకే, సో విత్ ఇన్ 20 daysలో మీకు దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వస్తాయి. దాని తర్వాత నోటిఫికేషన్కి సంబంధించిన నోటీస్ అనేది ఇస్తారు. ఓకే, సో విత్ ఇన్ 20 daysలో ఇప్పటి నుంచి చెప్తున్నా. ఓకే, సో ఈ రోజు నుంచి విత్ ఇన్ 20 daysలో ఓకే, సో మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అనేది ఉంటుంది. ఓకే, సో 1 by 1 డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ ఏఈకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే,
ఓకే. సో ఏఈస్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్, నెక్స్ట్ సబ్ ఇంజనీర్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్, ఓకే. సో జూనియర్ లైన్మెన్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్, ఓకే. సో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఓకే. సో చాలా మంది స్టూడెంట్స్ సో ఆల్మోస్ట్ 2 years నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ అనేవి పెడుతున్నారనమాట, ఓకే. మేము చూస్తూనే ఉన్నాము. సో కానీ ఒకే ఒక ఆన్సర్ మేము ఇచ్చామన్నమాట. ఎప్పుడైతే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గురించి అడుగుతున్నారో, ఓకే. సో మేము చెప్పిన ఆన్సర్ ఏంటంటే నో ఇన్ఫర్మేషన్, ఓకే. సో మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పాము, ఓకే. సో ఈవెన్ నిన్నటి వరకు మాకు కూడా దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయని కూడా సో మాకు తెలియదు, ఓకే. సో ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఓకే. సో మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎస్పీడీసీఎల్లో ఉన్నాయి, అలానే సో ట్రాన్స్కోలో ఉన్నాయి, ఓకే. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 42, ఓకే. సో జూనియర్ పర్సనల్ ఆఫీసర్, ఓకే. సో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ సో సిమిలర్గా ఈ 2 డిపార్ట్మెంట్స్లో మాత్రమే మనకి వేకెన్సీస్ ఉన్నాయి, ఓకే. సో నెక్స్ట్ కెమిస్ట్, ఓకే. సో కెమిస్ట్ లాస్ట్ టైము 60 వేకెన్సీస్తో మనకి ఈ కెమిస్ట్ అనేది ఉందన్నమాట, కానీ ఇప్పుడు ఓన్లీ 15 ఉన్నాయి, ఓకే. సో ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాం, ఓకే. సో కెమిస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే అడుగుతున్నారో సో వాళ్ళకి చెప్తున్నాం ఏమని, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే అన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దండి, చాలా తక్కువ ఉంటాయని కూడా చెప్పాము, ఓకే. సో ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్స్ అనేవి కెమిస్ట్ పోస్ట్ చాలా తక్కువ అవసరము. సో ఎప్పటి నుంచో రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి సో ప్రీవియస్గా మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువగా ఉండడం జరిగింది, ఓకే. సో నెక్స్ట్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్, ఓకే. సో ఇది కూడా మంచి పోస్ట్ అనమాట, ఓకే. సో దీనికి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి, ఓకే. సో క్వాలిఫికేషన్స్, సిలబస్, అలానే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్కటి కూడా మేము 1 by 1 వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు, ఓకే. సో ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో అలానే మన వాట్సాప్ ఛానల్లో ఉన్నారో, ఓకే. సో ప్రతిరోజు మీకు ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన గైడెన్స్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకే. సో మీరు కూడా ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎందుకంటే సో ఇటువంటి ఎలక్ట్రికల్కి లేదా పవర్ సెక్టర్కి సంబంధించిన కంప్లీట్ ఛానల్ అనేది, ఓకే. సో జనరల్గా మనకు అంత ప్రాపర్గా అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఓకే. సో ఏదైనా ఒకే ఎగ్జామినేషన్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఇక్కడ మన గోవిద్ యాప్లో మనం చూసుకుంటే, ఓకే. సో మేము గైడెన్స్ మాత్రమే కాదు, ఓకే. సో మీతో మాట్లాడతాము, మీరు మా దగ్గర కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఖచ్చితంగా మీతో మాట్లాడతాం, మీకు కావాల్సిన గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ మీరు మా టెస్ట్ సిరీస్ మాత్రమే తీసుకున్నా, ఓకే. సో అసలు ఏం తీసుకోకపోయినా కానీ ఖచ్చితంగా మీరు మాతో మాట్లాడచ్చు, ఓకే. సో ఎనీహౌ ఇక్కడ ఏఈ ఎలక్ట్రికల్ కానీ, ఓకే. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఈసీఈ కానీ, ఓకే. సో అలానే సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఓకే. సో జూనియర్ లైన్మెన్, ఓకే. సో ఈ 4 కోర్సెస్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఇస్తున్నాం అనమాట. సో దీంతో పాటు మనము సో ఈ కోర్సెస్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఓకే. సో వీటన్నిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనము లాంచ్ చేయడం జరుగుతుంది, ఓకే. సో ప్రతిదీ, ఓకే. సో ఏదైతే పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ ఉన్నాయో సో ప్రతి టెస్ట్ సిరీస్ సో మన యాప్లో ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాము. సో అలానే సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కోర్సెస్, ఓకే. సో ఈ 12 డిఫరెంట్ పోస్టులు ఇక్కడ మనకు చూపిస్తున్నారనమాట, ఓకే. సో వీటన్నిటికి సంబంధించిన కోర్సెస్ కూడా, ఓకే. సో ఆల్మోస్ట్ 6 కోర్సెస్ అనేవి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, ఓకే. సో ఇవి మనము సో ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో సో ఆల్మోస్ట్ 12 వరకు రీచ్ అవ్వాలని సో మేము కూడా వర్క్ చేస్తాం, ఓకే. సో ఎనీహౌ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి సో ఎక్కువ మందికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనకు ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పీడీసీఎల్, ఓకే. సో ఈ రెండింటికి సంబంధించినవి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మాత్రమే తెలుసు, ఓకే. సో కానీ ఇక్కడ సో జెన్కోలో వేకెన్సీస్, సబ్ ఇంజనీర్ వేకెన్సీస్, ఓకే. సో అలానే ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ ఈ టైం రిక్రూట్ చేస్తారనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం, ఓకే. సో అంటే ప్రీవియస్గా రిక్రూట్ చేశారు కానీ సో అవి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా తీసుకోవాలి అనేసి అనుకుంటున్నారని చెప్పేసి ప్రీవియస్గా మేము కూడా చెప్పాము, ఓకే. సో కానీ ఇప్పుడు ఇక్కడ 100 వేకెన్సీస్, ఓకే. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఓకే. సో ఈ 4 డిపార్ట్మెంట్స్లో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో సో అలానే సో జెన్కో, ఓకే. సో ఈ 4టికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ జనరల్గా బెస్ట్ అని చెప్పేసి అనుకుంటే, ఓకే. అంటే ఈ 4 కార్పొరేషన్స్లో ఏది బెస్ట్ అని చెప్పేసి అనుకుంటే సో ఎవరైనా కానీ, ఓకే. సో జనరల్గా జెన్కో అనేది ప్రిఫర్ చేస్తారనమాట, ఓకే. సో ఈవెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా కానీ, ఓకే. సో ఈవెన్ కొంతమందికి ఎస్పీడీసీఎల్ అనేది సో కొంచెం ప్రిపేర్ అవ్వాలి, ఓకే. సో దీన్నే కొట్టాలి అని కూడా టార్గెట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఓకే. సో కానీ జెన్కో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట, ఓకే. సో ఈవెన్ ఇక్కడ సో జెన్కోలో మనకు వచ్చిందంటే, ఓకే. సో ఈవెన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్టర్ దట్ ట్రాన్స్కో, ఓకే. సో ఈ 2 మేజర్ ప్రిఫరెన్స్ అనేది జనరల్గా ఎవరైనా ఇచ్చుకుంటారు, ఓకే. సో ఈవెన్ మనకు కంబైన్డ్ ఎగ్జామినేషన్ పెట్టినా కానీ, ఓకే. సో ఈ పవర్ సెక్టర్ నోటిఫికేషన్కి సంబంధించి, ఓకే. సో కంబైన్డ్ ఎగ్జామ్ పెడితే, ఓకే. సో దాంట్లో మనము ప్రిఫరెన్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే సో ఏ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ అనేది రావాలి, ఓకే. సో మనం ఎప్పుడైతే ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటామో సో దాన్ని బేస్ చేసుకునేసి మనకు పోస్టింగ్ అనేది కూడా వస్తుంది, ఓకే. అంటే మనం పెట్టిన ప్రిఫరెన్స్ ప్రకారము సో ప్రీవియస్గా మనము రైల్వేలో ఇటువంటి చూసామన్నమాట. సో ఈవెన్ సో కొన్ని అకాడమిక్ ఎగ్జామినేషన్స్కి సో ఎప్పుడైతే మనం కాలేజెస్లో జాయిన్ అవుతుంటామో, ఓకే. సో ప్రిఫరెన్స్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట, ఓకే. సిమిలర్గా మనకి సో ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాతనే మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట, ఓకే. సో ఎనీహౌ
ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్లో ఇంకా మనం కొన్ని చూడాలనుకుంటే ఓకే, సో మెకానికల్ అండ్ సివిల్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి ఓకే, సో వేకెన్సీస్ జెన్కోలో ఇవ్వడం జరిగింది. సో 2015లోనే జెన్కో నుంచి సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. 2015 తర్వాత మనకు ఇప్పుడే ఈ జెన్కో నుంచి సబ్ ఇంజనీర్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ రిక్రూట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో అలానే ట్రాన్స్కోలో ఓకే, సో 2018లో వచ్చిన సో ట్రాన్స్కోలో సో ఈ సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి. ఓకే, సో కానీ దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 2018 ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఓకే, సో దాని గురించి ఇంకొంచెం ఇష్యూ ఉందనుకుంటా. ఓకే, సో అందువల్ల కొత్త వేకెన్సీస్ మాత్రమే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. లేకుంటే సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఖచ్చితంగా ఇది సో 250 అరౌండ్ 250 వరకు ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో డోంట్ ట్రై ఫర్ దట్. ఓకే, సో మనకి ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సఫిషియంట్. ఓకే, సో 459 వేకెన్సీస్ సఫిషియంట్. ఓకే, సో మనం ఖచ్చితంగా ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతారో ఇప్పటి నుంచి ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఓకే, సో ఈ 459 పోస్ట్లో ఒక పోస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి ఎవరైనా కానీ. సో ఇంకొంతమందికి చెప్తున్నా ఓకే, సో ఎవరైతే సబ్ ఇంజనీర్ అండ్ ఏఈ ఓకే, సో రెండు ట్రై చేయాలనుకుంటున్నారో ఓకే, సో మీరు ఏఈకి ట్రై చేయండి. ఓకే, సో ఏఈకి ట్రై చేస్తే మీకు సబ్ ఇంజనీర్ కూడా వస్తుంది కంపల్సరీగా, కానీ ఏఈనే మీ టార్గెట్ లాగా పెట్టుకోండి. ఓకే, సో ఎందుకంటే బేస్డ్ ఆన్ సో మెనీ అడ్వాంటేజెస్. ఓకే, సో మీరు దీనికి సింపుల్గా ఉంటుంది ఓకే సబ్ ఇంజనీర్ అనుకోవద్దండి. ఓకే, సో రెండు ఎగ్జామినేషన్ సిమిలర్గానే ఉంటాయి. సో ఆల్మోస్ట్ కొంచెం స్టాండర్డ్ అనేది వేరే ఉంటుంది. ఓకే, సో కానీ కాంపిటీషన్ వైజ్ కూడా చూసుకోవాలి. ఓకే, సో రీసెంట్గా ఆర్ఆర్బీ జేఈ కంప్లీట్ అవుతుంది. సో ఆర్ఆర్బీ జేఈ CBT 2 ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయింది రీసెంట్గా. ఖచ్చితంగా వీళ్ళందరూ కాంపిటీషన్లోనే ఉన్నట్లు అనమాట. ఓకే, సో తెలంగాణ నుంచి ఖచ్చితంగా సో కొంతమంది ఈ కాంపిటీషన్లో ఉంటారు. ఓకే, సో అందువల్లనే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, సో సిమిలర్ సబ్జెక్ట్సే ఫినిష్ చేశారు. ఏంటంటే ఇంకొంచెం డెప్త్ వాళ్ళు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ఆర్ఆర్బీ జేఈ కంప్లీట్ చేస్తున్నారో సో అంటే ఈవెన్ వాళ్ళు క్వాలిఫై అయిన ఆర్ఆర్బీ జేఈ CBT 2 బాగా రాసి వాళ్ళకి పోస్టింగ్ వచ్చినా కానీ ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళైతే ఓకే సబ్ ఇంజనీర్కి ట్రై చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాళ్ళు ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళు సేమ్ ఎగ్జామినేషన్నే వాళ్ళు రాసిన వాళ్ళు 100 మార్క్స్కి. ఓకే, సో అందువల్లనే చెప్తున్నా. ఓకే, సో కాంపిటీషన్ అయితే సబ్ ఇంజనీర్కి అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకే, సబ్ ఇంజనీర్కి అన్ని ఎగ్జామినేషన్స్ ఓకే, ఇక్కడ ఉన్న ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ సబ్ ఇంజనీర్కి అన్నిటికంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, సో అన్నిటికంటే తక్కువ కాంపిటీషన్ ఉండేది ఏంటంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ జూనియర్ లైన్మెన్ గురించి అడుగుతున్నారు అనమాట. ఓకే, నేను చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఈ 3935 వేకెన్సీస్లో ఓకే, సో జనరల్గా ఈ 100 మార్క్స్కి ఓకే, సో 100% మనం తీసుకున్నామంటే ఓకే, సో అరౌండ్ 35 to 40 మార్క్స్ వచ్చినాయంటే ఓకే, సో కొన్ని ఏరియాల్లో ఓకే, సో 35 to 40 మార్క్స్ వచ్చినాయంటే సో మ్యాక్సిమము సో మనము పోస్టింగ్ అనేది కొట్టచ్చు. ఓకే, సో ఈ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఓకే, సో అంటే NPDCLలో కానీ ఓకే, సో ఈవెన్ జెన్కోలో అయితే ఇటువంటి వేకెన్సీస్ అనేది రిప్రజెంట్ చేయలేదు ఇక్కడ. సో కానీ ఈ NPDCLలో ఓకే, సో NPDCLలో ఈ వేకెన్సీస్ అయితే 35 to 40 మార్క్స్కే మనము స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈజీగా మనము దీన్ని కొట్టచ్చు అనమాట. ఓకే, సో ఏమో కాంపిటీషన్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు జనరల్గా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సో ఎవరైనా ఈ JLM ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఓకే, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దీన్ని చూసే బదులు ఖచ్చితంగా దీన్నే చూస్తారు. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎవరైనా చెప్పేటప్పుడు సో ఇవే చెప్తారనమాట. ఓకే, సో అందుకనేసి కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఎనీహౌ ప్రజెంట్ అయితే అన్నిటికంటే కాంపిటీషన్ తక్కువ ఉన్నది అయితే జూనియర్ లైన్మెన్. ఏంటి సార్ అంతమంది ప్రిపేర్ అవుతున్నారు కదా, ఓకే, సో ఎక్కువ మంది రాసే ఎగ్జామినేషన్ జూనియర్ లైన్మెన్ అని చెప్పి అంటున్నారు. ఓకే, సో జూనియర్ లైన్మెన్ ఎగ్జామినేషన్ ఎక్కువ మంది రాసే ఎగ్జామినేషన్, కానీ కాంపిటీషన్ అయితే జూనియర్ లైన్మెన్కి చాలా తక్కువ. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్ అనేది ఉంది అంటే సో దానికంటే ఎక్కువ మంది చదవడం లేదు. ఓకే, సో ఎక్కువ బాగా చదివారంటే ఎక్కువ మంది సో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కట్ ఆఫ్ అన్నింటికంటే ఎక్కువ దేనికి ఉంటుంది అంటే పర్సంటేజ్ వైజ్ మనం తీసుకున్నామంటే సబ్ ఇంజనీర్కి అన్నిటికంటే ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఓకే, సో ఏ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది, కానీ కంబైన్డ్గా మనం తీసుకున్నామంటే ఓకే, సో సబ్ ఇంజనీర్కి అన్నిటికంటే సో ఎక్కువ కట్ ఆఫ్ ఉండేదానికి ఛాన్స్ ఉంది కాంపిటీషన్ వైజ్ మనం చూసుకుంటే. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, అలానే జూనియర్ లైన్మెన్, సో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సో జూనియర్ పర్సనల్ ఆఫీసర్, కెమిస్ట్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్. ఓకే, సో ప్రతి పోస్ట్కి సంబంధించి ఓకే, సో ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేస్తానంటే ఓకే, సో మీరు ఒకసారి చూడండి. ఓకే, వీటన్నిటికీ కలిపి సో ఆల్మోస్ట్ 1.5 month అనేది కావాలి. ఓకే, సో 5 or 6 Sundays అనేది అవసరం. ఓకే, సో 5 or 6 Sundays అనేది అవసరం. ఓకే, సో 5 or 6 Sundays అని చెప్పేసానంటే సో ఆల్మోస్ట్ 1.5 month అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 1 month లేదా 1.5 month అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏ మంత్లో ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్గా అని చెప్పేసి అనుకుంటే ఓకే, సో మేలో ఈ నోటిఫికేషన్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో May 2nd week
ఓకే మే 2 కాదు. ఓకే సో మే 2 సో వీక్ అనమాట. ఓకే సో మే 2 వీక్ అనేది సో ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఓకే సో ఏది ఫస్ట్ వస్తుంది ఏది నెక్స్ట్ వస్తుంది అనేది మనకి ప్రజెంట్ అయితే మనం చెప్పలేము. ఓకే సో దీనికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకొన్ని రోజుల్లో మనకు సో తెలియబోతుంది. ఓకే సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో మే 2 వీక్లో నోటిఫికేషన్ వస్తే ఓకే ఎంత ఎర్లీగా ఎగ్జామినేషన్ ఉంటుందంటే ఓకే సో జూన్, జూలై, ఆగస్ట్. ఓకే సో ఆగస్ట్లో మ్యాక్సిమం ఆగస్ట్లో మన ఎగ్జామినేషన్స్ అనేవి ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఓకే సో ఆగస్ట్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎందుకు నేను 3 months క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఓకే సో మధ్యలో మనకు ఎలక్షన్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక 10 to 15 days అనేది సో అక్కడ గ్యాప్ అనేది దొరుకుతుంది. ఓకే సో అందువల్లనే నోటిఫికేషన్ అయితే దానికంటే ముందే ఉండొచ్చు ఎలక్షన్స్ కంటే. సో బట్ ఎగ్జామినేషన్ అనేది సో ఆగస్ట్. ఓకే సో ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మనకి. ఓకే సో ఎనీహౌ దీంతో పాటు సో టీజీపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావాల్సింది. ఓకే సో ఎందుకంటే సో ఇప్పటి నుంచి ఓకే సో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి నుంచి నోటిఫికేషన్స్ స్టార్ట్ చేసి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఓకే సో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2 years 2.5 years అనేది పడుతుంది. ఓకే సో అన్ని ఎగ్జామినేషన్స్ సంబంధించి సో కంప్లీట్ చేయాలంటే. ఓకే సో ఇక్కడ టీజీపీఎస్సీ నుంచి సో ఆల్మోస్ట్ 20 different వేకెన్సీస్ 20 different నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే ఓకే సో 2 to 2.5 years అనేది పడుతుంది. సో అందువల్లనే సో వన్ బై వన్ ఫినిష్ చేయాలి. ఓకే సో ప్లస్ అగైన్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి కంప్లీట్ చేయాలని అనుకుంటారనమాట. ఓకే సో ఎనీహౌ ఇక్కడ సో మే 2 వీక్ నుంచి మనకి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వన్ బై వన్ నోటీస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఓకే సో గోవిద్య ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అట్ ప్రజెంట్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకే సో సూన్ we will start the mechanical and civil engineering departments. Okay so we are recruiting also. Okay so like we are recruiting some of the qualified lecturers and we are not getting proper lecturers. Okay so if anyone suggest మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఓకే సో మంచి టీచర్స్ ఉన్నారు అనుకుంటే సో మీరు వాళ్ళకి మా గురించి చెప్పొచ్చు. ఓకే సో మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే సో ఈవెన్ ఎవరికైనా ఆన్లైన్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఓకే సో మేము వాళ్ళను కొంతవరకు సపోర్ట్ చేసి సో వాళ్ళు ఒకవేళ పికప్ అయ్యేటట్లయితే ఖచ్చితంగా మేము కూడా సో వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఓకే సో ఎనీహౌ సో ఇక్కడ ప్రతి ఒక్కరికి సంబంధించి చెప్తున్నా. ఓకే సో మీరు కాంపిటీషన్ వదిలేయండి. ఓకే సో ఏ విధంగా ఉంటుందో కాంపిటీషన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో కాంపిటీషన్ హై ఉంటుంది. ఓకే సో అలానే మన అప్ టు లెవెల్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే సో నేను చెప్తున్నా. ఓకే సో ప్రతి ఎగ్జామినేషన్ ఏదైతే మీరు ట్రై చేస్తున్నారో ఓకే సో 70% ఓకే సో మీరు ట్రై చేసే ఎగ్జామినేషన్లో ఓకే సో 70% మీరు స్కోర్ చేయాలని ఫిక్స్ అయిపోండి. ఓకే సో గుర్తుపెట్టుకోండి. ఓకే 70% అని చెప్పేసానంటే మీ ఎగ్జామ్ 100 marksకి అయితే ఖచ్చితంగా మీరు 70 marks తెచ్చుకోవాలి. ఓకే సో తెలంగాణకు సంబంధించి ఈ నంబర్ అనేది మనకు సో ఈ అంటే కట్ ఆఫ్ను మనకు డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే సో 70%. ఓకే సో ఒకవేళ మీరు సబ్ ఇంజనీర్ అయితే సో ఇంకొంచెం 1 or 2 marksకి మీరు ఎక్స్ట్రానే ట్రై చేయండి. ఓకే సో 72, 73 అయితే సబ్ ఇంజనీర్ వేకెన్సీస్కి సో మనకి సరిపోతుంది. ఓకే కాంపిటీషన్ బేస్ చేసుకొని. ఓకే సో ఎనీహౌ దీనికి సంబంధించి మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లేదా కోచింగ్ కావాలనుకుంటే సో మీరు గోవిద్య యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సో గోవిద్య ఓకే సో ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంటుంది సో లేదా యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. ఓకే సో అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఓకే సో మీరు ప్రిపరేషన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓకే సో 8143 సో 841332. ఓకే సో ప్రిపరేషన్ గురించి లేదా గైడెన్స్ గురించి సో మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓకే సో గైడెన్స్. ఓకే సో మీరు కోచింగ్ కావాలనుకుంటే సో మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే సో 8096 సో 222 ఓకే సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సో మీకు కావాల్సిన కోచింగ్ అనేది మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీరు తీసుకోవచ్చు. ఓకే సో కోచింగ్ సంబంధించి ఓకే సో ఇక్కడ ఏమేమి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ ఇస్తున్నామని చెప్పేసి నేను చెప్పాను. ఓకే సో ఆల్మోస్ట్ సో ప్రతి ఒక్కటి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ప్రజెంట్ సో టెస్ట్ సిరీస్ అండ్ కోచింగ్. ఓకే సో దీంతో పాటు సో ఇంకొన్ని సబ్జెక్ట్స్ మేము ప్రీవియస్గా జెన్కో అప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేయడం జరిగింది, కొన్ని సబ్జెక్ట్స్ తీసేయడం జరిగింది. ఓకే సో ఇప్పుడు అగైన్ మనం దాన్ని అప్డేట్ చేసే టైం వచ్చింది. ఓకే సో మేము ఈ ఉన్న కోర్సెస్లో ఓకే సో ఏవైతే ప్రీవియస్గా సబ్జెక్ట్స్ ఉన్నాయో ఓకే సో వాటి నుంచి ఇంకా బెస్ట్గా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఓకే సో కొన్ని మనం తీసేయడం జరిగింది, అలానే కొన్ని యాడ్ చేయడం కూడా జరిగింది. ఓకే సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాడ్ చేయడం జరిగింది. సో ప్లస్ దీంతో పాటు ఓకే సో మనము యూట్యూబ్లో 1000 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే సో 1000 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ ఓకే సో ట్రిపుల్ అండ్ ఈసీఈ సో చేయడం జరిగింది. ఓకే సో దీంతో పాటు సో మనం ఇంకొంచెం బూస్ట్ చేసేదానికి స్టూడెంట్స్ని. ఓకే సో దీంతో పాటు ఇంకొన్ని ఎక్స్ట్రాగా ఓకే సో వేరే సిరీస్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే జస్ట్ మనకు ప్రాక్టీస్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే సో గైడెన్స్ ఆర్ కోచింగ్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సో ప్లస్ ఎవరైనా కానీ ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది రాయండి. ఓకే సో టెస్ట్ సిరీస్
ఖచ్చితంగా సార్ రాయండి. ఓకే, సో రీసెంట్గా అడ్మిషన్స్ అనేవి క్లోజ్ చేస్తాం. ఓకే, సో మాకు హ్యూజ్ ప్రెజర్ అనేది ఉంది. ఓకే, సో ఎక్కువ మంది టెస్ట్ సిరీస్ మళ్ళీ మేము పర్చేస్ చేస్తాము. ఓకే, సో కొంతమంది తీసుకోలేకపోయామని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో మేము ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ టెస్ట్ సిరీస్ని అడ్మిషన్స్ మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఎలక్ట్రికల్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్. ఓకే, సో ఎనీహౌ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. సో ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రండి. ఓకే, ఎందుకంటే మేము కూడా సిలబస్ కంప్లీట్ చేయాలంటే మాకు మినిమం 60 to 75 డేస్ అనేది అవసరం. ఎలక్ట్రికల్ వాళ్ళకైతే, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే అరౌండ్ 60 డేస్ అనేది అవసరం. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.